సరే రికార్డింగ్ స్టార్ట్ చేసాము. యా, సో ద ప్రాబ్లమ్ ఇన్ ద కంటిన్యూస్ వేవ్ రాడార్ ఈస్ మనము సిగ్నల్ కంటిన్యూగా పంపిస్తూనే ఉన్నాము, జనరలీ సైన్సాయిడల్ వేవ్. సో ఇఫ్ వి రిసీవ్ అన్ ఎకో, ఫలానా టైంకి ఒక ఎకో వస్తే, ఓకే, వీ డోంట్ నో ఈ ఎకో ఎప్పుడు పంపించిన ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ వల్ల వచ్చింది అన్నది మనకి తెలియదు. అంటే మనం టైంని మార్క్ చేసుకోవడం కుదరదు అక్కడ కంటిన్యూస్ వేవ్ రాడార్లో. సో వీఆర్ అనేబుల్ టు డిటెక్ట్ ద రేంజ్. ఓకే, బట్ ఎందుకంటే రేంజ్ తెలియాలంటే మనకు ఆ టైమింగ్ అనేది తెలియాలి, ఎప్పుడు పంపించావు ఎప్పుడు వచ్చింది. ఆ టైం తెలిస్తే డిస్టెన్స్ బై టైం వేసేసి you are able to know the velocity. Already you know the velocity, so you know the velocity and then you know the time and then you can calculate the distance. That is what you are able to do. బట్ ఇక్కడ మనకు ఆ టైమింగ్ ఏ తెలియదు కాబట్టి యూ ఆర్ అనేబుల్ టు ఫైండ్ ద రేంజ్. ఓకే, కాకపోతే దీనివల్ల లాభాలు లేవా అంటే చాలా లాభాలు ఉన్నాయి కంటిన్యూస్ వేవ్ రాడార్లో. సో యాజ్ వీఆర్ గోయింగ్ టు సీ, ఇట్ ఈస్ ఏబుల్ టు డిటెక్ట్ అట్లీస్ట్ ద ప్రజెన్స్. ఒకవేళ ఏదైనా టార్గెట్ ఉంటే టార్గెట్ ఉందా లేదా, దట్ ప్రజెన్స్ ఇట్ ఈస్ ఏబుల్ టు డిటెక్ట్, రైట్? దో ఇట్ ఈస్ అనేబుల్ టు టెల్ ద రేంజ్, ఇట్ క్యాన్ డిటెక్ట్ అక్కడ ఒక టార్గెట్ ఉందా లేదా. ఓకే, దట్ ఈస్ ఆల్సో వెరీ సిగ్నిఫికెంట్ థింగ్. అది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టాస్క్. ఓకే, అండ్ దెన్ వీ విల్ సీ ఆఫ్టర్వర్డ్స్ విత్ సమ్ మోడిఫికేషన్స్ ఆఫ్ ద బేసిక్ కంటిన్యూస్ వేవ్ radar. Okay, we can do some kind of modulation, say for example FMCW radar, those kind of things. Okay, or there is something called multiple frequency continuous wave radar, those kind of things. And using such techniques, okay, we can even find out the range. అది మనము తర్వాత చూస్తాము. ఓకే, అండ్ ద ఇనిషియల్ అప్లికేషన్స్ ఈ కనుక్కున్న తొలి నాళ్ళల్లో ఎలా యూజ్ చేశారు అంటే, ఇట్ వాజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఏ ఆల్టిమీటర్, ఎస్పెషల్లీ ద FMCW రాడార్. ఓకే, ఒక విమానము ఎంత ఎత్తులో ఎగురుతుంది తెలుసుకోవాలి అనుకుంటే, a radar used to be there in that particular aircraft which used to send the signals towards the earth. భూమి వైపు ఆ సిగ్నల్స్ పంపించేది. ఆ సిగ్నల్స్ భూమిని తాకి మళ్ళీ విమానంలో ఉన్న రాడార్కి చేరుకున్నాక, ఓకే ఇంత టైంలో ఇది తిరిగి వచ్చింది. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ ఆల్సో, ఓకే, దే ఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద హైట్. ఓకే, సో టైంలో ఎంత టైంలో తిరిగి వచ్చింది అంటే వీఆర్ హ్యావింగ్ ద టైమ్ స్టాంప్. ఓకే, బట్ FMCW radar ఎగ్జాక్ట్లీ ఎలా వర్క్ అవుతుంది వీఆర్ గోయింగ్ టు సీ వెరీ సూన్. ఓకే, ఈజ్ ఇట్ గోయింగ్ టు బి బేస్డ్ ఆన్ ద టైమ్ మార్క్ ఆర్ సంథింగ్ ఎల్స్? ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ we discussed in the last class. So let me just go ahead with next slides. ఓకే, మీకు ఎందుకు ఎప్పుడు కూడా పాత క్లాస్లో జరిగింది కొంచెం చెప్తూ ఉంటానంటే, ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ కంటిన్యూటీ వీ విల్ హ్యావ్. ఓకేనా? I think someone is waiting in the lobby, so this is the problem. If someone is coming late, okay, yes, okay, so right, మీరు కొంచెం లేట్గా వచ్చారంటే యూ హ్యావ్ టు వెయిట్, అట్లా ఉంది పరిస్థితి. ఓకే, సో టు కమ్ ఆన్ టైమ్. సో లెట్ మీ క్లోజ్ దిస్ పార్ట్, డోంట్ సేవ్. యా, లెట్ మీ ఓపెన్ ద నెక్స్ట్ స్లైడ్. Okay, so this equation also we have seen the Doppler shift equation, and we saw how this has been derived. Okay, total distance traveled is 2r. ఓకే, అందులో ఎన్ని వేవ్ లెంత్లు ఉంటాయి అంటే 2r by lambda ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ ద పాత్ డిఫరెన్స్ వీ కెన్ సే. ఇప్పుడు మనకి ఫేజ్ డిఫరెన్స్ కావాలి అంటే 2π by lambda ఇంటూ దిస్ 2r by lambda వేసుకున్నాం. ఓకే, దెన్ దట్ ఈస్ ద phase difference which is phi. If you differentiate that phi with respect to time, you will get the omega d. Okay, the Doppler shift in radian per second. So that is what you are seeing in equation 3.1. Okay, so then we have also seen the graph, how to draw the graph. Okay, so I'm just skipping this also. This is what already we have discussed yesterday. Let me again show you the graph which we obtained yesterday. Okay, so we have seen how to understand this graph. One of the major thing is, as the radar frequency operation, okay, increases, as the radar frequency operation increases, the Doppler shift frequency also will increase. Okay, this is one of the aspect we have seen, and other interpretations also I have told yesterday, right? So let us even close this topic. Yeah, now let us go to the next slide. Yeah, so now let us discuss from now on this onwards, right? So let me take a pencil kind of thing here.
ఎస్. యా. Important early applications of continuous wave radar principle were the proximity fuse and the FMCW altimeter. ఈ రెండు ప్రధాన లాభాలు తొలినాళ్లలో ఎక్కువగా ఉపయోగించారు ఇవి. ఓకే, సో జస్ట్ మినిట్, ఐ థింక్ సమ్వన్ ఎల్స్ ఈజ్ ఆల్సో వెయిటింగ్. ఓకే, సరే. సో మీరు అప్పుడప్పుడు అటెండెన్స్ తీసుకుంటూ ఉండండి, రైట్? సరే. ద కంటిన్యూస్ వేవ్ ప్రాక్సిమిటీ ఫ్యూజ్ వాజ్ ఫస్ట్ ఎంప్లాయిడ్ ఇన్ artillery projectiles during the World War II and greatly enhanced the effectiveness of both field and anti-aircraft artillery. సో ఇది చూడండి, ఇప్పుడు ఒక శత్రు విమానం వస్తుంది అని మనకి స్పష్టంగా తెలుసు అనుకో, ఏ డైరెక్షన్లో వస్తుందో స్పష్టంగా తెలిసిందనుకో, దెన్ అప్పుడు మన దగ్గర ఉన్న మిజైల్స్ని కరెక్ట్గా ఆ దిశలో మనము రిలీజ్ చేయొచ్చు. ఓకే, విత్ ప్రాపర్ వెలాసిటీ, ఓకే, అండ్ ప్రాపర్ అదర్ పారామీటర్స్. ఓకే, అప్పుడు మనం పంపించే బాంబు వేస్ట్ కాకుండా ఉంటుంది. నువ్వు గుడ్డిగా శత్రువు ఎటువైపు నుంచి వస్తున్నాడో తెలీదు, ఎంత దూరంలో ఉన్నాడో తెలీదు, నీ దగ్గర బాంబులు ఉన్నాయి కదా అని చెప్పి నువ్వు ఊరికే విసురుతూ పోయావనుకో ఏమవుతుంది ఒకసారి ఆలోచించి చూడు. అందులో కొన్ని మాత్రమే ఆ శత్రు విమానాన్ని తాకొచ్చు, చాలా వరకు వేస్ట్గా పడిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఏమీ శత్రు విమానం లేదనుకో, నువ్వు వేసిన ఆ బాంబు అలా గాల్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి మీ భూభాగం మీదే పడి మీ భూభాగాన్ని నాశనం చేయొచ్చు. ఓకేనా? సో ఇట్స్ ఆల్ వేస్ట్ ఆఫ్ థింగ్ అండ్ ప్రాబ్లీ డేంజరస్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే, నువ్వు వీడేదో బాంబు వేద్దాం అనుకున్నావు, అది కాస్త నీ మీదే పడింది, మళ్ళీ వాడు అక్కడ ఎవరు లేడనుకో, అది గాల్లోకి ఎగిరింది. ఎంతసేపు గాల్లో ఉంటుంది నువ్వు పంపించిన బాంబు? కాసేపు గాల్లో అటు ఇటు వెళ్తుందేమో, దెన్ తర్వాత ఎప్పుడుకో భూమి మీద పడుతుంది కదా, దెన్ అప్పుడు అది నీ భూమి మీదే పడిపోతే నీ ప్రజలే ఇబ్బంది పడితే. ఓకే, సో ప్రాపర్ టైంకి ప్రాపర్ డైరెక్షన్లో ఆ బాంబ్ ఆర్ ఆ మిజైల్ రిలీజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఈ రాడార్ యూస్ చేయడం వల్ల ఏమైంది ఇక్కడ చూడండి. ఎందుకు దీన్ని ఇలా చెప్తున్నానంటే ఇక్కడ చూడు, ఇక్కడ ఈ పాయింట్ ఇట్ గ్రేట్లీ ఎన్హాన్స్డ్ ద ఎఫెక్టివ్నెస్, అంటే ప్రభావవంతంగా. అంతకుముందు కూడా వీళ్ళు బాంబులు వేసేవాళ్ళు, మిజైల్స్ పంపించేవాళ్ళు ఈ రాడార్ కనుక్కోకముందు. కాకపోతే అప్పుడు ఒక రకమైన అంచనాతో, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి, అక్కడ ఆ వ్యక్తి ఎవరైతే ఆపరేట్ చేస్తూ ఉంటారో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఒక రకమైన అంచనాతో వాళ్ళు ఆ బాంబులు పంపడం అనేది జరిగేది, బాంబులు విసరడము, మిజైల్స్ పంపడం అనేది. కానీ ఎప్పుడైతే మనకి కంటిన్యూస్ రాడార్ వల్ల కాస్త మరింత ఖచ్చితమైన సమాచారం వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు చేసే ఈ పనితీరులో దేర్ విల్ బి ఇంప్రూవ్మెంట్, రైట్? అందుకే ఇక్కడ ఇచ్చాడనమాట, గ్రేట్లీ ఎన్హాన్స్డ్ ద ఎఫెక్టివ్నెస్, మరింత ప్రభావవంతంగా ఆ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్టిలరీ ఆర్ మిజైల్స్ అనేవి, లేకపోతే గన్స్. అప్పట్లో మిజైల్స్ అనేవి కొన్ని అప్పుడప్పుడే డెవలప్ అవుతా వచ్చాయి. ముఖ్యంగా అప్పట్లో సమ్ లాంగ్ రేంజ్ గన్స్. ఓకేనా, లాంగ్ రేంజ్ గన్స్ మనము యూ కెన్ థింక్ ఆఫ్, ఇప్పుడు శతఘ్నులు అని మీరు వినుంటారు, బోఫోర్స్ శతఘ్నులు. ఓకేనా, మీరు బోఫోర్స్ గురించి చాలాసార్లు న్యూస్ పేపర్లో చదివే ఉంటారు కదా, బోఫోర్స్ అని, రైట్? సో అలాంటి శతఘ్నులు అనమాట, కొంచెం లాంగ్ రేంజ్లో బాంబ్ విసరగలిగేది. యూ కెన్ థింక్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో అలాంటి వాటికి ఇది యూజ్ అయ్యేది బాగా. ఓకే, సో ద ఫస్ట్ ప్రాక్టికల్ FMCW ఆల్టిమీటర్ వాజ్ డెవలప్డ్ బై దిస్ ఆల్సో వీసా. ప్రాక్టికల్గా FMCW ఆల్టిమీటర్ అంటే ఆ ఎత్తు కనుక్కోవడం అనేది 1938లో సాధ్యమైంది ప్రాక్టికల్గా, బట్ ద కాన్సెప్ట్ వాజ్ నోన్ ఇన్ 1928 ఇట్ సెల్ఫ్. ఓకే, దిస్ ఈజ్ వాట్ వీఆర్ డిస్కసింగ్ ఎస్టర్డే. కాస్త ఓపిక ఉండాలి చదువు విషయంలో. ఓకేనా? ఓకే, రైట్, ఫైన్. The CW radar is of interest not only because of its many applications, but its study also serves as a means for better understanding the nature and use of the Doppler information contained in echo signal, which in a continuous wave or pulse radar application. Okay, whether in a continuous wave radar or pulse radar. ఓకే, ఇప్పుడు కంటిన్యూస్ వేవ్ రాడార్ ఎందుకు మనం చదవాలి అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్. చూద్దాం మనం కనీసం ఒక 7-8 అప్లికేషన్లను చూద్దాం కాసేపట్లో. ఓకే, అయితే దీన్ని చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి చదువుతున్నాం, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ మనం దీన్ని చదవడం వల్ల, ఈ కంటిన్యూస్ వేవ్ రాడార్ యొక్క ఆపరేషన్ తెలుసుకోవడం వల్ల వి విల్ హ్యావ్ బెటర్ అండర్స్టాండింగ్. ఓకే,
for better understanding the nature and use of the Doppler information contained in the echo signal. Okay, so that is another thing. In addition to allowing the received signal to be separated from transmitted signal, the continuous wave radar provides a measurement of relative velocity which may be used to distinguish moving targets from stationary targets or stationary objects or clutter. సో ఈ కంటిన్యూస్ వేవ్ రాడార్లో ఉన్న ఇంకొక అదనపు లాభం ఏంటి అంటే దిస్ విల్ ప్రొవైడ్ హస్ ద రిలేటివ్ వెలాసిటీ. ఎందుకు మనకి డాప్లర్ షిఫ్ట్ తెలిసింది అంటే అక్కడ నుంచి రిలేటివ్ వెలాసిటీ కనుక్కోవచ్చు, బికాజ్ మనం ఆ ఫార్ములా చూసాం. ఫ్రమ్ దట్ ఫార్ములా వీ కెన్ ఈజీలీ గెట్ ఇట్, రైట్. ఇంకొక లాభం ఏంటబ్బా దీంతో అంటే ఇట్ విల్ డిస్టింగ్విష్ ద మూవింగ్ టార్గెట్ ఫ్రమ్ ద స్టేషనరీ ఆబ్జెక్ట్. కదలికలో ఉన్న వాటిని కదలకుండా ఉన్న వాటితో ఇది వేరువేరుగా చూపించగలుగుతుంది అనమాట. ఏది కదులుతోంది ఏది కదలట్లేదు అనే డిస్టింగ్విషన్ వీ క్యాన్ డూ. ఓకే, సో దట్ ఈస్ అదర్ అడ్వాంటేజ్. ఓకే, సో లెట్ us come down slightly in this slide. Yeah, so let me start reading now. Continuous wave radar. Consider the simple continuous wave radar as illustrated by the block diagram 3.2a. Okay, I will shortly show you the diagram. Just wait, hold on. ఓకే, ఒక్కసారి ఇది మనసులో పెట్టుకోండి. ఈ బొమ్మ రఫ్గా ఎలా ఉందో చూసుకోండి. ఇక్కడ ఒకటే యాంటీనా యూస్ చేస్తున్నట్టుగా బొమ్మ గీసాము. మీరు మొన్న క్లాస్ గుర్తు తెచ్చుకుంటే మొన్న క్లాస్లో నేను 2 సపరేట్ యాంటీనాస్తో గీసి చూపించాను. ఓకేనా? సో కన్ఫ్యూజ్ కావాల్సింది ఏం లేదు, తెలియాల్సిన విషయం ఒకటే. ఏంటబ్బా అంటే నువ్వు రెండు యాంటీనాస్ పెట్టావా ఒక యాంటీనా పెట్టావా దట్ ఈజ్ అప్ టు యూ, బట్ ఐసోలేషన్ ప్రాపర్గా ఉందా, దట్ ఈజ్ సంథింగ్ యూ షుడ్ సీ. అంటే రిసీవర్ పార్ట్ ట్రాన్స్మిటర్ పార్ట్ దేర్ షుడ్ బి ప్రాపర్ ఐసోలేషన్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు మెయింటైన్ దట్ సింగిల్ యాంటీనా వాడుకోవచ్చు ఇక్కడ ఈ బొమ్మలో చూపించినట్టు, లేదా మొన్న వేరే డయాగ్రామ్ చూపించాను అందులో ఉన్నట్టు 2 సపరేట్ యాంటీనాస్ పెట్టుకోండి. ఓకే, సో జస్ట్ లెట్ us see someone else is trying to join. ఓకే, సో లెట్ us just go to the theory slide once. ఓకే, ఈ డయాగ్రామ్ మీకు మైండ్లో ఉంది కదా. రఫ్గా ఎప్పుడైనా నేను ఇట్లా చూపించినప్పుడు బొమ్మలు మీరు రఫ్గా పేపర్ మీద డ్రా చేసుకోండి. ఎందుకు అంటే నేను ఇప్పుడు మళ్ళీ థియరీ లేక వెళ్ళిపోతా. ఈ బొమ్మని తీసేసి నేను థియరీ ఉన్న స్లైడ్ చూపిస్తా. అక్కడ చదువుతున్నప్పుడు మీకు బొమ్మ పక్కన మీ పేపర్ మీద ఉందనుకో మీకు ఈజీగా అర్థమవుతుంటుంది నేనేం చెప్తున్నా థియరీ అని. ఓకేనా? అందుకని చక్కచక్క రాసేసుకోవడం అలవాటు చేసుకోవాలి. షార్ట్ హ్యాండ్ అంటారు కదా, అలా అలవాటు కావాలి మీకు మీరు. ఓకే, యు ఆర్ ఇన్ 4th year, సో యూ షుడ్ నో టెక్నిక్స్. మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నారు కాబట్టి ఈ పాటికి మీకు ఈ టెక్నిక్స్ అన్ని తెలియాలి, ఎలా చదవాలి, ఆన్లైన్ క్లాస్లో మ్యాక్సిమం ప్రాఫిట్ మనం ఎట్లా పొందాలి. ఓకేనా? సో వన్ ఆఫ్ ద ఈజీ థింగ్ ఈజ్ బొమ్మలు చూపించినప్పుడు వెంటనే రఫ్గా దాన్ని గీసుకోవడం, అలాగే థియరీ చెప్పేటప్పుడు కూడా బ్రీఫ్గా పాయింట్స్ రాసుకోవడం. కాస్త గజిబిజిగా అయినా సరే మీకు అర్థమయ్యే భాషలో చకచక ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి పక్కన. క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు సాయంత్రం పూట మీరు మళ్ళీ ఈ గజిబిజిగా రాసుకున్న నోట్స్ని కాస్త నీట్గా రాసుకోవాలి. టెక్స్ట్ బుక్లో ఒకసారి టెక్స్ట్ బుక్ చదివినప్పుడు క్లారిటీ వస్తుంది కదా సాయంత్రము, అప్పుడు పొద్దున రాసుకున్న గజిబిజి నోట్స్ని ఒక ఫెయిర్ నోట్స్ లాగా రాసుకోవాలన్నమాట. అది మీకు ఎగ్జామ్స్ టైంలో కూడా యూజ్ అవుతుంది క్విక్ రివిజన్ కోసం. ఓకేనా? దిస్ ఈజ్ హౌ ఏ స్టూడెంట్ షుడ్ డూ థింగ్స్. ఓకే, సో నాట్ ఓన్లీ స్టూడెంట్, ఎనీ పర్సన్, రైట్, ఎనీ క్లాస్, రైట్. సో లెట్ us just see these things. సో వన్ మోర్ పర్సన్. సో ఐ థింక్ ఈరోజు ఏంటో మరి ఈరోజు ఎందుకు ఇంతమంది వచ్చారు నాకు తెలియదు. సో ఐ థింక్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ మోర్ అండ్ మోర్. సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ. ఓకేనా? సరే, అంటే ఇప్పుడు దీనికి ఏదో సంబరపడిపోవాలని కాదు, యాక్చువల్లీ దిస్ ఇస్ డ్యూటీ. స్టూడెంట్ యొక్క ప్రధాన డ్యూటీ ఏంటయ్యా అంటే క్లాస్కి రావడం. సో ఎలా ఉంది పరిస్థితి అయ్యా అంటే మీరు క్లాస్కి రావడం విశేషం అనమాట. ఓకే, క్లాస్కి వచ్చారంటే అది గొప్ప విషయం. అలా అయిపోయింది పరిస్థితి. బట్ క్లాస్కి రావడం అనేది సహజం అయి ఉండాలి, రైట్? క్లాస్కి రావడం అనేది సహజం, రాకపోవడం అనేది విశేషంగా ఉండాలి ఒక మంచి తరగతి అంటే. కానీ మన దగ్గర ఉల్టా ఉంది కాస్త నిన్నటి వరకు. మరి ఈరోజు ఏదో కాస్త బుద్ధి వచ్చినట్టుంది జనాలకి. ఐ థింక్ దే ఆర్ కమింగ్. ఇట్ ఈస్ గుడ్, వెల్కమ్ థింగ్. మంచి వైపు మరలుతూ ఉంటే మనం దాన్ని ఆహ్వానించాలి. ఓకే, సో సరే, మరి ఇక ముందు కూడా ఇలా కొనసాగించండి, అందరూ రండి, మీకే మంచిది. ఓకే, సో లెట్ us just continue now. Yeah, consider a simple continuous wave radar as illustrated by the block diagram. The transmitter generates a continuous unmodulated oscillation of frequency f0. సో ఇక్కడ చూడండి, we are not doing any modulation.
ఓకే, ఏ మాడ్యులేషన్ చేయట్లేదు, విచ్ ఈజ్ రేడియేటెడ్ బై ద యాంటీనా. సో వితౌట్ మాడ్యులేషన్ వీఆర్ సెండింగ్ ద continuous wave, okay, and that is also generally a sinusoidal wave, right? Okay, a portion of the radiated energy is intercepted by the target and is scattered, some of it in the direction of the radar where it is collected by the receiving antenna. సో ఏం జరుగుతోంది ఇక్కడ, మనము ట్రాన్స్మిట్ చేసిన సిగ్నల్లో కొంత ఎనర్జీ మే గెట్ ఇంటర్సెప్టెడ్ బై ద టార్గెట్, అంటే టార్గెట్ని తాకవచ్చు, అందులో కొంత భాగము స్కాటర్ బ్యాక్ అయ్యి మళ్ళీ రాడార్కి చేరవచ్చు. ఓకే, సో అప్పుడు ఇట్ విల్ బి రిసీవ్డ్ బై ద రిసీవింగ్ యాంటీనా. ఇఫ్ ద టార్గెట్ ఈజ్ ఇన్ మోషన్ విత్ ఎ వెలాసిటీ విఆర్ రిలేటివ్ టు ద రాడార్, ద రిసీవ్డ్ సిగ్నల్ విల్ బి షిఫ్టెడ్ ఇన్ ఫ్రీక్వెన్సీ, ఓకే, by an amount plus or minus FD as given in the equation 3.2. We are going to see all those things afterwards, right, after a few minutes. The plus sign associated with the Doppler frequency applies if the distance between the target and the radar is decreasing. ఓకేనా, టార్గెట్ దగ్గరికి వస్తూ ఉంటే దాన్ని మనము క్లోజింగ్ టార్గెట్ అంటాం. ఓకే, టార్గెట్ దగ్గరికి వస్తూ ఉంటే క్లోజింగ్ టార్గెట్ అంటాము. అప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ద టార్గెట్ అండ్ రాడార్ తగ్గుతూ ఉంటుంది. ఓకే, when the received signal frequency is greater than the transmitted signal frequency. సో ఎప్పుడైతే టార్గెట్ దగ్గరకు వస్తుందో ఫ్రీక్వెన్సీ ఏమైంది, F0 ప్లస్ FD అయింది, అంటే రిసీవ్డ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిటెడ్ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఉంది. ఓకేనా, సో ద మైనస్ సైన్ అప్లైస్ ఇఫ్ ద డిస్టెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్, దట్ ఈజ్ రిసీడింగ్ టార్గెట్. ఎప్పుడైతే టార్గెట్ దూరం వెళ్ళిపోతుందో మనం దాన్ని రిసీడింగ్ టార్గెట్ అంటాము. ఓకే, అండ్ అప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది, F0 మైనస్ FD ఉంటుంది. ఓకే, సో అంటే ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిటెడ్ ఫ్రీక్వెన్సీతో పోలిస్తే రిసీవ్డ్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. ఓకే, ద రిసీవ్డ్ ఎకో సిగ్నల్ at a frequency F0 plus or minus FD enters the radar via antenna and is heterodyned in the detector or mixer with a portion of the transmitter signal F0 to produce a Doppler beat note frequency FD. The sign of FD is lost in the process. Okay, so ఇదంతా మీకు లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాము. మనం చెప్పుకుంటుందల్లా కూడా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రివిజన్ ఆల్ ద టైమ్, right? But these are all very important points. So let me show you here in this diagram what is happening there. We have sent this unmodulated sine waveform, okay, and if it is hitting the target, a small part of it may get scattered back and it is coming towards the radar antenna. But now the frequency is F0 plus FD, assuming this aircraft is coming towards, otherwise it is F0 minus FD if it is going away from the radar antenna. So మనకి ఇక్కడ వచ్చే సిగ్నల్, this is the signal, we are taking some reference signal F0, but please understand ఇక్కడ పంపించినంత యాంప్లిట్యూడ్ ఇక్కడికి రాదు. యాంప్లిట్యూడ్ వైజ్ చూస్తే we will give some small leakage. ఓకేనా, ఒక వీక్ కప్లింగ్ పెడతాము ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్ బ్లాక్ వైపుకి. సో యాంప్లిట్యూడ్ చాలా తక్కువే ఇక్కడ పంపిస్తాము, కాకపోతే ఫ్రీక్వెన్సీ మాత్రము ట్రాన్స్మిటర్ సిగ్నల్కు ఉన్న ఫ్రీక్వెన్సీని ఇక్కడ మనం పంపిస్తున్నాం. సో ఇప్పుడు ఈ మిక్సర్, ఓకే, విచ్ వి ఆల్సో కాల్ ద డిటెక్టర్, ఈజ్ గోయింగ్ టు జనరేట్ సిగ్నల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, బీట్ ఫ్రీక్వెన్సీ FD. ఓకే, సో దట్ ఈజ్ యాంప్లిఫైడ్ బై ద బీట్ ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైయర్. ఓకే, సో జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ transfer function, what we can say, the characteristic of the beat frequency amplifier. ఈ బీట్ ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైయర్ యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఎలా ఉంది ఒకసారి చూడండి. మీరు ఇలాంటి గ్రాఫ్స్ గతంలో CB యాంప్లిఫైయర్, CE యాంప్లిఫైయర్ ఇలాంటి వాటిల్లో చూశారు. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద యాంప్లిఫైయర్, రైట్? ఇక్కడ మీరు బీట్ ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైయర్ అంటే ఇది కూడా ఒక రకమైన యాంప్లిఫైయర్. అండ్ యాంప్లిఫైయర్ ఎలా ఉంటుంది జనరల్గా, ఎనీ యాంప్లిఫైయర్ మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో వాట్ ఎవర్ ఏ మనిషి తయారు చేస్తాడో ఇట్ విల్ జనరల్లీ హ్యావ్ దిస్ క్యారెక్టరిస్టిక్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఇట్ విల్, ఓకే, సమ్టైమ్స్ ఇట్ మే బి లైక్ దిస్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో అన్ యాంప్లిఫైయర్. ఇట్ ఈస్ బేసికలీ లో పాస్ ఫిల్టర్. ఇది ఒక లో పాస్ ఫిల్టర్ లాగా అనిపిస్తోంది, రైట్? బట్ ఇట్ కెన్ ఆల్సో డూ సమ్ కైండ్ ఆఫ్ యాంప్లిఫికేషన్.
ఓకే. సో చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఎనీ ప్రాక్టికల్ సిస్టమ్, ఓకే, ఎనీ ప్రాక్టికల్ సిస్టమ్ విల్ జనరలీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ ఫర్ ఫ్రీక్వెన్సీస్. ఓకే. సో లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ లాగా ఉంటాయి. అంతకు మించి ఆ రేంజ్ బయట ఇట్ మే నాట్ బి ఏబుల్ టు వర్క్ యాజ్ అన్ యాంప్లిఫైర్. ఓకేనా. సో దట్ ఈస్ వాట్ ఈస్ దిస్ డయాగ్రామ్ ఈస్ షోయింగ్. జనరల్ క్యారెక్టరిస్టిక్ అలా ఉంటుంది యాంప్లిఫైర్ అన్నప్పుడు. ఓకే. దేర్ మే బి సమ్ వెరీ రేర్ స్పెషల్ కేసెస్ వేర్ ఇట్ ఈస్ స్లైట్లీ డిఫరెంట్. ఓకే. బట్ ఇన్ఫినిట్ బ్యాండ్ విడ్త్ ఉన్న యాంప్లిఫైయర్స్ అనేవి ఇట్స్ ఆల్మోస్ట్ నాట్ పాసిబుల్ ఇన్ ప్రాక్టీస్. మీరు ఆప్ యాంప్స్ చదివారు. ఆప్ యాంప్స్లో థియరిటికల్గా చెప్తే ఇట్ ఈస్ హ్యావింగ్ హ్యూజ్ బ్యాండ్ విడ్త్ అంటాం, ఆర్ వాట్, హ్యూజ్ బ్యాండ్ విడ్త్ అంటామా, హ్యూజ్ గెయిన్ అంటామా? యూ నో దోస్ థింగ్స్, రైట్? ఇట్ విల్ హ్యావ్ హ్యూజ్ గెయిన్. ఓకే. యా. All pass filter, see, we are saying all pass filter. In all pass filter it will transmit all frequencies. Okay, right? So there are some such things, but most of the practical amplifiers, when we talk of, they will have some limited bandwidth. Okay, that is what I wanted to convey. Okay. Many systems will have many practical systems will have limited bandwidth, okay, which you encounter in different applications. Okay. So just let me go to the next slide and we will discuss that. Don't save this. Okay. So just a minute, let me open the next slide. Yeah, right. So frequency response characteristics similar to that of 3.2b. So అక్కడ మనం ఇంత చూసిన బొమ్మ గురించి మాట్లాడుతున్నాడు. The low frequency, let me take other color so that it will have some kind of easiness in understanding. Just a minute, let me take different color. Okay. So the low yeah, let me take this color. Okay. The low frequency cutoff must be high enough to reject the DC component caused by the stationary targets. ఓకే, చూడండి ఇక్కడ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు మనకు ఆ కర్వ్ ఎలా ఉండింది, లెట్ మీ జస్ట్ డ్రా దట్. ఈస్ దిస్. ఓకే, just a minute. If you remember, that graph was like this. Okay, it was like this. So ikkada ఈ పాయింట్ చదవండి. ద లో ఫ్రీక్వెన్సీ కట్ ఆఫ్ అంటే ఇప్పుడు మనకి తెలుసు కదా 3 dB బ్యాండ్ విడ్త్ అలా గీస్తాం కదా. ఓకే, సంథింగ్ లైక్ దిస్. సో ఇప్పుడు ఇది లో ఫ్రీక్వెన్సీ కట్ ఆఫ్ పాయింట్. ఇది F1 అనుకుందాం, ఇది F1. ఓకే, ఇది F2. ఓకే, అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ లాగా. ఓకేనా. సో ఇప్పుడు ఈ పాయింట్ చూడండి. ద లో ఫ్రీక్వెన్సీ కట్ ఆఫ్ మస్ట్ బి హై ఎనఫ్ టు రిజెక్ట్ ద డీసీ కాంపోనెంట్ కాస్డ్ బై ద స్టేషనరీ టార్గెట్స్. సో ఒకవేళ కదలిక లేని టార్గెట్ ఉందనుకో, అప్పుడు ఎఫ్డి అనేది 0. కదలకుండా ఉన్న టార్గెట్ విషయంలో డాప్లర్ షిఫ్ట్ ఏమీ జరగదు కదా. సో ఎఫ్డి 0 ఉంటుంది. సో దట్ ఈస్ ఎఫ్డి 0 అంటే ఫ్రీక్వెన్సీ 0. ఫ్రీక్వెన్సీ 0 అంటే అర్థం ఏంటి, అది డీసీ కాంపోనెంట్ అన్నట్టు. ఓకేనా, డీసీ కాంపోనెంట్. ఇప్పుడు ఆ డీసీ కాంపోనెంట్ని రిజెక్ట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ నీ యాంప్లిఫైయర్ ఇప్పుడు ఇక్కడ ఇలా పడిపోయింది కదా, ఇలా పడిపోకుండా ఇది ఇలా ఉందనుకో. ఓకేనా. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దీస్ పాయింట్స్. ఇక్కడ ఇది పడిపోకుండా, ఓకేనా, ఒకవేళ ఆ యాంప్లిఫైయర్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఇట్లా ఉందనుకో, ఇప్పుడు గీసినట్టుగా, అప్పుడు ఏంటి అర్థం, డీసీ కాంపోనెంట్ దగ్గర ఇది 0 కదా, ఇక్కడ 0 ఫ్రీక్వెన్సీ అన్నట్టు. 0 ఫ్రీక్వెన్సీ దగ్గర కూడా దీనికి యాంప్లిట్యూడ్ చాలా ఉంది. ఓకేనా, రెస్పాన్స్. ఓకే, అంటే అర్థం ఏంటి, డీసీ సిగ్నల్ కూడా అది పాస్ చేస్తుంది అని అర్థం. కానీ మనకి డీసీ సిగ్నల్ పాస్ అయిందనుకో, డీసీ సిగ్నల్ ఎవరి వల్ల వస్తుంది, కదలిక లేని టార్గెట్ వల్ల వస్తుంది. ఓకే, క్లట్టర్ అంటాం మనం కదా జనరల్గా. స్టేషనరీ టార్గెట్ నుంచి వచ్చేదాన్ని అంటే మనం ఒకవేళ కదులుతున్న విమానాన్ని పసిగట్టాలనుకున్నాం, ఆ సమయంలో మనకి కదలకుండా ఉన్న ఏదో ఒక పర్వత ప్రాంతం లాంటి దాని నుంచి, ఒక పర్వత శిఖరం నుంచి మనకి సిగ్నల్ వచ్చిందనుకో, బట్ దట్ ఈస్ వాట్ వీ డోంట్ వాంట్. ఓకే, అది కదలకుండా ఉండే వస్తువు, ఆ పర్వత శిఖరం నుంచి ఇది వచ్చింది. ఓకే, వీ డోంట్ వాంట్ దట్ సిగ్నల్. సో దట్ హ్యాస్ టు బి రిజెక్టెడ్. ఆ సిగ్నల్ రిజెక్ట్ చేయాలి. ఓకేనా. సో
మరి రిజెక్ట్ చేయాలంటే నీకు ఒకవేళ నీ యాంప్లిఫైర్ ఇలా ఉందనుకో, హలో, ఓకే, సో ఒకవేళ నీ యాంప్లిఫైర్ ఇలా ఉందనుకో, దెన్ ఇట్ వోంట్ రిజెక్ట్, రైట్? ఇట్ విల్ నాట్ బి రిజెక్టింగ్ ద దట్ పర్టికులర్ టార్గెట్, ఓకే, విచ్ ఇస్ అన్వాంటెడ్ టార్గెట్. ఓకే, సో అందుకని మనము మన లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలి అంటే ఇట్ షుడ్ బి హై ఎనఫ్ సచ్ దట్ ద డీసీ కాంపోనెంట్ ఈజ్ రిజెక్టెడ్. ఓకే, సో ఆ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్లో ఈ పాయింట్ రాయకుండా ఇంకా ఏదేదో రాశారనుకో మీకు మార్కులు పడవు. ఓకేనా, ఈ పాయింట్ తప్పకుండా రాయండి. నేను అనేది ఏంటంటే మీరు రాసే పాయింట్స్లో ఈ పాయింట్ చాలా తప్పకుండా ఉండాలి. ఓకేనా, సో మీరు ఎగ్జామ్లో ఇంకొక విషయం ఏంటంటే మీకు మార్కులు మంచిగా రావాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చినట్టు ఇట్లా పేరాగ్రాఫ్లు ఇట్లా ఎక్కువ లైన్స్ ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి, ఇది ఎట్లా ఉందంటే ఇప్పుడు ఇంత పెద్ద పేరాగ్రాఫ్ లాగా ఇచ్చాడు కదా, మీరు ఎగ్జామ్లో ఇట్లా రాయకూడదు. అప్పుడు ఎగ్జామినర్కి అన్నీ కనబడవు పాయింట్లు సరిగా. ఓకేనా, మీరు పాయింట్స్ పెట్టి రాయండి, బుల్లెట్ పాయింట్స్ లాగా. పాయింట్ 1 ఒక్కొక్క పాయింట్ మీది ఒక 3 లైన్స్ 4 లైన్స్ కంటే ఎక్కువేం ఉండొద్దు. ఓకేనా, సో 2 లైన్ ఒక సెంటెన్సెస్ అనమాట. ఈచ్ సెంటెన్స్ ఆర్ 2 సెంటెన్సెస్ కలిపి పాయింట్స్ లాగా పెట్టేసి బుల్లెట్ పాయింట్స్ లాగా పెట్టి రాయండి. ఓకేనా, అప్పుడు చాలా నీట్గా స్పష్టంగా కనబడుతుంది అవతల వ్యక్తికి. ఓకేనా, ఇట్లా మొత్తము ఒక పెద్ద పేరాగ్రాఫ్ లాగా రాసేస్తే అవతల వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది చదవడం. ఓకేనా, సో అప్పుడు మార్కులు తగ్గుతాయి జనరల్గా. ఓకే ఓకే సో అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్, రైట్? సరే, సో ఇప్పుడు ఇంకొక విషయం చూద్దాం. సమ్ టైమ్స్ బోత్ ఇంకొకటి ఏంటంటే బట్ ఇట్ మస్ట్ బీ లో ఎనఫ్ టు పాస్ ద స్మాలెస్ట్ డాప్లర్ ఫ్రీక్వెన్సీ ఎక్స్పెక్టెడ్. అయితే చూడు, ఇప్పుడు నువ్వు కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డీసీ సిగ్నల్ని పంపకుండా పెట్టాలి అన్నావు. అలా అని చెప్పి నువ్వు మరీ దూరంగా పెట్టావనుకో, ఇప్పుడు లెట్ మీ టేక్ అనదర్ కలర్. ఇప్పుడు ఇంకో కలర్ తీసుకుంటా చూడు. ఇప్పుడు నువ్వు ఇగో ఇలా పెట్టావనుకో, ఓకేనా, ఇప్పుడు ఇలా పెడితే ఏమైంది, నీ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎక్కడుంది? ఇక్కడుంది. అంటే చాలా దూరంగా, అంటే 0 నుంచి చాలా దూరంగా పెట్టావు. సపోజ్ నువ్వు ఇలా పెట్టావనుకో, నీ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ, ఇప్పుడు ఈ కింద వైలెట్ కలర్లో గీసాను కదా వంకాయ రంగులో, ఈ వంకాయ రంగులో గీసినట్టుగా నువ్వు కనుక పెట్టావనుకో, నీ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆ F1 అనేది డీసీ కాంపోనెంట్తో పోలిస్తే చాలా దూరంగా ఉంది. నువ్వు డీసీని రిజెక్ట్ చేయాలి, దానికి ప్రాబ్లం లేదు. ఓకే, అది మంచి విషయమే. కానీ నువ్వు నీ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని మరీ ఎక్కువ దూరంగా పెట్టావనుకో, అంటే లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని మరీ దూరంగా పెట్టావనుకో 0 నుంచి, అప్పుడు ఏమవ్వచ్చు అంటే కదులుతున్న టార్గెట్, సపోజ్ ఒక టార్గెట్ కదులుతుంది, కాకపోతే అది స్లోగా కదులుతుంది. ఇట్ ఈస్ హ్యావింగ్ వెరీ స్లో రిలేటివ్ వెలాసిటీ అనుకుందాం. యాంటీనాతో పోల్చినప్పుడు, రాడార్తో పోల్చినప్పుడు ఒక కదులుతున్న టార్గెట్ ఉంది, కానీ అది మరీ ఎక్కువ వేగంతో కదలట్లేదు అనుకుందాం. మరీ ఎక్కువ వేగంతో అంటే ఇప్పుడు ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను మరీ ఎక్కువ వేగంతో కదలట్లేదు అంటే నా అర్థం ఏంటి? ఈ డైరెక్షన్లో నిన్న మనం మాట్లాడుకున్నాం, రేడియల్ డైరెక్షన్ అని మాట్లాడుకున్నాం, వి కాస్ తీటా అనే కాంపోనెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో మనం అలా అర్థం చేసుకోవాలి. ఈ రాడార్ ఉన్న డైరెక్షన్లో గనక టార్గెట్ యొక్క వెలాసిటీ కాంపోనెంట్ సపోజ్ చాలా చాలా తక్కువ ఉందనుకో, అప్పుడు దానివల్ల వచ్చే డాప్లర్ షిఫ్ట్ కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది, అంటే 0కి దగ్గరలో ఉంటుంది. మరి ఇప్పుడు నువ్వు కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే 0 ఉండదు, కదులుతుంది కాబట్టి తప్పకుండా 0 ఉండదు, కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ 0కి దగ్గరలో ఉంటుంది, రైట్? ఇప్పుడు మరి నువ్వు నీ లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని చాలా పెద్ద నెంబర్ పెట్టావనుకో, ఓకేనా, సపోజ్ టార్గెట్ కదులుతుండడం వల్ల జరిగిన ఫ్రీక్వెన్సీ 10 వచ్చిన ఫ్రీక్వెన్సీ 10 హర్ట్స్ అనుకుందాం. ఓకేనా, ఆ డాప్లర్ షిఫ్ట్ 10 హర్ట్స్ అనుకుందాం, కదులుతున్న విమానం వల్ల వచ్చిన డాప్లర్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా, లేకపోతే సపోజ్ లెటస్ అజ్యూమ్ సే 50 హర్ట్స్. ఓకేనా, ఒక 50 హర్ట్స్ అనుకుందాం, కదులుతున్న విమానం వల్ల జరిగిన ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ 50 హర్ట్స్ అనుకో. కానీ నువ్వు పెట్టిన యాంప్లిఫైయర్ యొక్క కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 100 హర్ట్స్ ఉందనుకుందాం సపోజ్. అంటే నువ్వు లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ పెట్టడమే 100 పెట్టావనుకో. నువ్వు ఎందుకు పెట్టావు 100 అంటే నువ్వేమనుకున్నావు, డీసీ సిగ్నల్ని పంపొద్దు కదా, అందుకని నేను డీసీ సిగ్నల్కి దూరంగా ఉంటాను అని అనుకొని ఆ ఉద్దేశంతో నువ్వు నీ లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 100 అని పెట్టావనుకో. అప్పుడు ఏం జరిగింది, నువ్వు అనుకున్నట్టుగా 0 నుంచి తప్పించుకున్నావు.
జీరోని తప్పించుకున్నావు, అంటే స్టేషనరీ టార్గెట్స్ని రిజెక్ట్ చేసావు, బాగానే ఉంది. కానీ పనిలో పనిగా అది కదులుతున్న టార్గెట్ వల్ల వచ్చిన ఆ 50 హెర్ట్జ్ అనే సిగ్నల్ని కూడా రిజెక్ట్ చేసేస్తోంది. ఎందుకు? నువ్వు పెట్టిన కట్ ఆఫ్ 100 కాబట్టి. అంటే విమానాన్ని కూడా, ఆ కదులుతున్న విమానం ఉంది కానీ నువ్వు దాన్ని పసిగట్టలేకపోయావు. ఎందుకబ్బా అంటే నీ దగ్గర ఉన్న ఈ ఏదైతే యాంప్లిఫైర్ ఉందో ఆ యాంప్లిఫైర్ దాన్ని రిజెక్ట్ చేసి పెట్టింది. ఓకేనా? సో అందుకనే కేర్ఫుల్గా సెలెక్షన్ చేయాలి. అందుకనే ఇంజనీర్ యొక్క బాధ్యత చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. చాలా సీరియస్ ఇష్యూస్ ఇవి. మీరు చూస్తున్నారో లేదో, మొన్న ఈ మధ్యనే ఒక డ్యామ్ గేట్లు కొట్టుకుపోయాయి. మీరు మరి పేపర్లో ఇలాంటి వార్తలు చదువుతున్నారో లేదో. మొత్తము ఆ, ఇంకో దగ్గర ఏంటంటే ఒక డ్యామ్ లాగా ఉంది, దానికి సంబంధించి విద్యుత్ టవర్లు అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా కొట్టుకుపోయాయంట. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎవడో చేసిన నిర్లక్ష్యం. ఎవడు చేశాడు? దేవుడు చేశాడా? మనిషి చేశాడా? ఈ మనిషే సరిగా కట్టలేదు. ఏ లంచాలకు ఆశపడ్డారో మరి ఇంకేదో సమ్ కైండ్ ఆఫ్ నిర్లక్ష్యం మొత్తానికి, రైట్? సో ఎంత కేర్ఫుల్గా ఉండాలి చూడండి. నష్టం జరిగినప్పుడు రోజులు గడుస్తూ ఉంటాయి. మొదట్లో మీరు అది కట్టినప్పుడు, అంటే ఈవెన్ ఎలక్ట్రానిక్స్ పరంగా కూడా, ఓకేనా, మీరు ఫెయిల్యూర్స్ చాలా దారుణంగా ఉంటాయి. కొన్నిసార్లు ప్రాణ నష్టం జరగవచ్చు, ప్రాణ నష్టం జరగకపోయినా అపారమైన ఆస్తి నష్టం జరగవచ్చు. ఓకేనా? చాలా సీరియస్ అవుతాయి విషయాలు. ఇప్పుడు ఇంకా స్టూడెంటే కాబట్టి మీకు బాధ్యత అనేది పెద్దగా ఉండట్లేదు. బట్ ఒక్కసారి జాబ్ జాయిన్ అయినాక ప్రతి చిన్నది ఏదన్నా తప్పు పోతే, మీకు జస్ట్ చెప్తా ఎగ్జాంపుల్, మీరు అప్పుడప్పుడు పేపర్లో మరి చూస్తుంటారేమో, ముఖ్యంగా వాహనాల విషయంలో వస్తువులు వాపస్ తీసుకున్నారని వస్తూ ఉంటుంది. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడన్నా కారులో ఏదైనా లోపం ఉందనుకో, కారులో వీళ్ళు కార్లు అమ్మడం మొదలు పెడతారు. ఫస్ట్ బాగా టెస్టింగ్ చేస్తారు, తర్వాత అమ్ముతారు. అమ్మిన తర్వాత కొన్నిసార్లు కొన్ని రకాల లోపాలు బయటపడతాయి. ఇది ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు ఆ కంపెనీ వాడు కావాలనే లోపము ఉందని తెలిసినా ఎవరు గుర్తుపడతారులే అని అమ్మేస్తాడు ముందే మోసంగా. అలా కొన్నిసార్లు, కానీ తర్వాత ఆ మోసం బయటపడుతుంది. లేదా కొన్నిసార్లు వాళ్ళకు కూడా తెలియకుండానే వీళ్ళు అంతా మేము చెకింగ్ చేసాం బాగా ఉంది అనుకొని వీళ్ళు అమ్ముతారు. అమ్మిన తర్వాత ఎప్పుడో తర్వాత ఏదో పొరపాటు ఉంది, సాంకేతిక లోపం ఉంది అని తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏం జరుగుతుంది? మీరు పేపర్లు చూస్తే మీకు తెలుస్తుంది ఇలాంటి వార్తలు. కొన్నిసార్లు ఏమవుతుందంటే లక్షల వాహనాలు వెనక్కి తీసుకుంటుంది కంపెనీ. మీరు ఒక్కసారి ఊహించండి, ఒక్కసారిగా 1,00,000 కార్లు వినియోగదారుల నుంచి కంపెనీ వెనక్కి తీసుకొని మళ్ళీ రిపేర్ చేసి వినియోగదారుడికి ఇచ్చేయాలి అనుకో, ఎంత కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ఆ కొన్నవాడు అక్కడే ఉంటాడా? వాడు కొన్నోడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. వాడు ఒక అడ్రస్తో కొనుక్కొని ఉంటాడు ఆ వాహనాన్ని. వాడు ఆ ఒక అడ్రస్తో కొనుక్కొని వాడు తర్వాత వేరే అడ్రస్ మార్చుకొని వెళ్ళిపోయిండేమో. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క బాధ్యత అవుతుంది. ఒకవేళ ఆ ఫలానా వాహనంలో వీళ్ళు సాంకేతిక లోపం ఉందని కనుక్కుంటే, మళ్ళీ ఇప్పుడు ఎవరెవరికి అమ్మారో వాళ్ళందరి అడ్రస్సులు పట్టుకోవాలి ఆ కంపెనీ వాడే. వాళ్ళందరిని ఒప్పించాలి, బాబు నాయన నువ్వు వెనక్కిస్తే నేను రిపేర్ చేసిస్తా ఫ్రీగా అని చెప్పి. ఓకే? లేదనుకో భవిష్యత్తులో వాడికి ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడు ఈ కంపెనీ కొన్ని కోట్ల నష్టపరిహారం కట్టాల్సి ఉంటుంది. మామూలు మాటలు కాదు. ఓకేనా? సో జస్ట్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్. ప్రాపర్గా చదవండి, సరేనా? ఊరికే ఎగ్జామ్ పాస్ అవ్వడం కోసం మాత్రం కాదు. మీరు ఆ దశలో లేరు. ఇప్పుడు ఫైనల్ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ యు ఆర్ ఇన్ జాబ్. ఓకే? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెగ్లెక్ట్ చేయకూడదు చిన్న చిన్న పాయింట్స్ కదా అని చెప్పి. ఓకే, అలా జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా కూడా మీకు తెలుసో లేదు, జస్ట్ 2 days నిన్ననే మొన్ననో, ఓకేనా, యాపిల్ కంపెనీకి భారీ జరిమానా విధించారు ఇటలీలో. ఈ యాపిల్ కంపెనీ వాడు ఏదో ఒక ఫోన్ తయారు చేసి అది వాటర్ రెసిస్టెంట్ అని ప్రచారం చేసుకున్నాడంట, కానీ వాస్తవం అది కాదు. ఓకేనా? దెన్ అది తర్వాత తెలిసింది. దెన్ వాడికి కొన్ని ఇప్పుడు చాలా పెద్ద జరిమానా వేశారు. వాడు కడతాడు, కాకపోతే మళ్ళీ అదంతా వాడు ప్రజల నుంచి దోచుకున్న సొమ్మే కదా, సరేనా? సో అగైన్ దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. సో ఇంతకుముందు జరిగింది వోక్స్ వ్యాగన్, మీరు వినుంటారు, వోక్స్ వ్యాగన్ కార్లు ఉన్నాయి కదా, వాడు పెద్ద మోసం చేశాడు. వాడేం చేశాడు? వాడు తయారు చేసే వాహనాలు పొల్యూషన్ తక్కువ ఇస్తాయి అని ప్రచారం చేసుకున్నాడు. ఓకేనా? సో ఒకటి గుర్తుపెట్టుకోండి, దొరకనంత వరకే దొంగ, దొరికిన తర్వాత చాలా సమస్యలు వస్తాయి. సో వాడు మా కారులో పొల్యూషన్ తక్కువ ఉంటుంది అని చెప్పి వాడు ప్రచారం చేసుకున్నాడు. వాడు ఏం చేశాడంటే, మనకి ఇప్పుడు పెట్రోల్ ఎంత ఉంది ఒక వాహనంలో చెప్పడానికి ఒక ముళ్ళు ఉంటుంది కదా, ఆ ముళ్ళు మనకు చెప్తుంది ఇంకా ఎంత పెట్రోల్ ఉంది అని.
అలాగే ఇంకా ఎంత స్పీడ్గా వెళ్తున్నాం చెప్పడానికి ఒక ముళ్ళు ఉంటుంది కదా. సో అవి చూసి మనం ఓకే మన బండిలో ఇంత పెట్రోల్ ఉంది, మన బండి ఇంత వేగంతో వెళ్తుంది, అవి కనుక్కుంటాం కదా. ఆ మీటర్ ఉంటుంది, ఇండికేటింగ్ డివైస్. ఓకే. సో వీడేం చేశాడంటే వీడు ఒక ఒక మీటర్ పెట్టాడు వాహనంలో. ఆ మీటర్ ఏం చెప్తుందంటే ఎంత పొల్యూషన్ ఉంది అని చెప్తుంది అనమాట. సో వీడు కావాలనే ఆ మీటర్ని కాస్త మార్చాడు దొంగలాగా. ఓకేనా. అంటే అది తప్పుడు వాల్యూ చూపిస్తుంటుంది అనమాట. యాక్చువల్ వాల్యూ చూపించకుండా పొల్యూషన్ ఎక్కువ ఉన్నా కూడా ఇది తక్కువ ఉన్నట్టు చూపిస్తూ ఉంటుంది. సో ప్రజలు ఆ కొనుక్కున్న వాళ్ళు ఎలా కొనుక్కున్నారు, అది నమ్మేసి పొల్యూషన్ తక్కువ ఉందని చెప్పి చాలా కొనుక్కున్నారు. వాడికి మస్తు డబ్బులు వచ్చాయి, వాడు ఫుల్ బాగుంది అనుకున్నాడు. కొద్ది రోజులకి బయటపడింది దొంగతనము. వాడి మీద కొన్ని వేల కోట్ల డాలర్ల నష్టపరిహారం చెల్లించమని కోర్టులు ఆర్డర్ ఇచ్చినాయి. ఇప్పుడు ఆ సొమ్మంతా వాడు చచ్చినట్టు కట్టాల్సిందే. ఇప్పుడు ఆ కడతాడు, కానీ ఏమవుతుంది తెలుసా, మళ్ళీ అదంతా ప్రజల దగ్గర ఇంకోలాగా వాళ్ళు ఆగుతాడు. ఇదే అనమాట దోపిడీ వ్యవహారం జరుగుతుంది ఈ సమాజంలో. మీరు అందుకనే బాగా చదువుకొని ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలి. ఓకేనా. రైట్. సో లెట్ అస్ జస్ట్ కమ్ టు ద సబ్జెక్ట్. మనం పక్కకి వెళ్ళిపోయాం, బట్ అవన్నీ కూడా తెలియాలి, ఎందుకంటే మీరు సమాజంలోకి అడుగు పెట్టబోతున్నారు. సో ఏం జరుగుతుంది అన్నది కూడా తెలియాలి. సో దట్ ఈస్ వై ఐ హ్యాడ్ గాన్ సమ్వేర్ అవుట్ లిటిల్ బిట్. యా. సో లెట్ అస్ జస్ట్ సీ దీస్ థింగ్స్ నౌ. Sometimes both conditions cannot be met simultaneously and a compromise is necessary. అయితే మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు, సో ఈ పాయింట్ చూడు, ఇప్పుడు ఈ మాట ఏమంటున్నాడు, సమ్ టైమ్స్ బోత్ కండిషన్స్ కెనాట్ బి మెట్ సైమల్టేనియస్లీ. అంటే ఒకటేమో మనకి ఈ పాస్ బ్యాండ్ అనేది, ఓకేనా, అంటే ఈ లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ F1 అనేది డీసీ కాంపోనెంట్కి 0 నుంచి చాలా దూరంగా ఉండాలి. ఎందుకు, డీసీని మనం రిజెక్ట్ చేయాలి కాబట్టి. దట్ ఈస్ వన్ థింగ్ వీ వర్ థింకింగ్. బట్ ఎట్ ద సేమ్ టైం ఇది మరీ దూరంగా ఉందనుకో, అప్పుడు మనము కనుక్కోవాల్సిన టార్గెట్ని కూడా కనుక్కోలేకపోవచ్చు. ఒకవేళ టార్గెట్ యొక్క వెలాసిటీ తక్కువ ఉంది అనుకుందాం రేడియల్ డైరెక్షన్లో, అప్పుడు ఎఫ్డి కూడా తక్కువ ఉంటుంది. మరి మన కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే అప్పుడు అక్కడ ఆ విమానం కూడా మనం గుర్తుపట్టలేని పరిస్థితి వచ్చింది. సో అది కూడా అన్వాంటెడే. ఓకే. సో అందుకని అంటే మనకి కాంప్రమైజ్ అనమాట. ఈ ఇంజనీరింగ్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. చాలా సందర్భాల్లో మనము ఒక రకమైన కాంప్రమైజ్, అంటే మనము రెండూ కావాలని కోరుకుంటున్నాం. మనకి డీసీ కాంపోనెంట్ వద్దు అనేది కావాలి, డీసీ కాంపోనెంట్ వద్దు అనేది మన అభిలాష. ఎట్ ద సేమ్ టైం తక్కువ వెలాసిటీ, తక్కువ రిలేటివ్ వెలాసిటీతో వెళ్తున్న టార్గెట్స్ని కూడా గుర్తుపట్టాలి, అది కూడా మన అభిలాష. ఈ రెండు ఒకే సందర్భంలో ఒకే సమయంలో నెరవేర్చుకోవడం అనేది అంత సులభ సాధ్యం కాదు. కొన్నిసార్లు మనము కొంత కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది డిజైన్ విషయంలో అని చెప్తున్నాడు. ఓకేనా. సో అక్కడే అనమాట ఒక ఇంజనీరు చాలా తెలివిగా తనకున్న అనుభవాన్ని కూడా రంగరించి డిజైన్ చేయాల్సి ఉంటుంది. సరే, అది లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ విషయంలో ఆ సమస్య వచ్చింది. ఇప్పుడు హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ చూద్దాం. ద అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ సెలెక్టెడ్ టు పాస్ ద హైయెస్ట్ డాప్లర్ ఫ్రీక్వెన్సీ ఎక్స్పెక్టెడ్. సో అలాగే మనకి తెలుసు ఒక శత్రు విమానము గరిష్టంగా ఎంత వేగంతో రావచ్చు. ఓకేనా. సో ఖలీద్ ఖాన్ గారు ఇప్పుడే చెన్నై నుంచి వచ్చి ఉంటారు బహుశా. రైట్, ఆయన ఎక్కువ చెన్నై వెళ్తుంటాడు. ఓకే. సో స్వాగతం ఖలీద్ ఖాన్ గారు. ఒక్క నిమిషము, నాది ల్యాప్టాప్ ఛార్జింగ్ అయిపోతూ ఉంది. మీరు మధ్యలో కనెక్షన్ కట్ అవుతుంది, మళ్ళీ జాయిన్ అవ్వండి. ఓకే. ఐ థింక్ మీకు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఉన్నట్టుంది కదా. ఓకే, మీకు నెక్స్ట్ క్లాస్ ఉంది అంటే వి విల్ స్టాప్. ఇప్పుడు స్టాప్ అయిపోగానే ఇంకా ఆపేద్దాము. ఓకేనా. మీరు ఒకసారి అటెండెన్స్ తీసుకోండి, మళ్ళీ ప్రాబ్లం వద్దు తర్వాత మీకే. అప్పుడు మళ్ళీ నన్ను వచ్చి సార్ అటెండెన్స్ నేను వచ్చాను నాకు అటెండెన్స్ ఏంటంటే నేనేం చేయలేను. మీరు ఇక్కడ ప్రూఫ్ ఉంది, మీకు మీరే అటెండెన్స్ తీసుకొని మీ టీచర్స్కి పంపించుకోండి. ఇప్పుడు కాసేపట్లో ఈ కనెక్షన్ కట్ అయినాక మరి ఆపేద్దాం క్లాస్, ఎందుకంటే మీకు వేరే క్లాస్ ఉన్నట్టుంది కదా. ఓకే, మీకు 10:20కి వేరే క్లాస్ ఏమో. రైట్, ఒకవేళ కంటిన్యూ చేయమంటే చేద్దాం, దట్స్ నాట్ అన్ ఇష్యూ. బట్ యూ హ్యావ్ టు టెల్, మీరే స్వచ్ఛందంగా చెప్పాలి. ఓకేనా. మీకు తెలుసు అక్కడ మీ సార్ వచ్చారా లేదా అని. మీ సార్ రాలేదంటే నేను కంటిన్యూ చేస్తా అట్లా. ఓకే. రైట్. ఓకే. సో ఓకే, సో జస్ట్ 1 minute, లెట్ మీ. యా. సో అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, యా మనకేం తెలుసు, ఒక శత్రు విమానం అనేది సార్ వచ్చారు. ఓకే సరే మంచిది, అట్లా చెప్పండి నాకు. వెరీ గుడ్, ఎవరో చెప్పారు సార్ వచ్చారు అని.
సరే అయితే మనం ప్రస్తుతానికి క్లోజ్ చేద్దాం మరి. కాకపోతే నేను ఒకటే మిమ్మల్ని అడుగుతుంది, కొంచెం కేర్ఫుల్గా చదువుకోండి, మీరు మీ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇయర్ ఫోన్స్ తెచ్చుకోవాలి మీరు అంటే క్లాస్. యా విల్ స్టాప్, మనం ఆపేద్దాం ఇంకా, రైట్? సో మీరు హలో, హలో, మీకు వేరే సార్ వచ్చినట్టున్నారు కదా, వి విల్ స్టాప్, రైట్? ఓకే సరే, సో ఐఎమ్ సైనింగ్ అవుట్, సైన్ అవుట్ చేస్తున్నా. ఓకే సార్. రైట్, ఫైన్.